ప్రెగ్నెన్సీలో చాలా మంది పేషెంట్స్ పొట్ట కింద భాగంలో సెంటర్ బోన్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది మేడం అని చెప్తారు. దాన్ని ప్యూబిక్ పెయిన్ అని అంటాము. అసలు ప్యూబిక్ బోన్ అనేది ఏంటంటే పొట్టకి బాగా కింద భాగంలో వెజనల్ రీజన్ దగ్గర సెంటర్ లో ఉండే బోన్ ని ప్యూబిక్ బోన్ అని అంటాము. సో ఈ పెయిన్ అనేది నార్మలా కాదా అనేది తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సౌమ్య, ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, అంక్రో హాస్పిటల్స్, విజయవాడ. సో ఈ ప్యూబిక్ పెయిన్ అనేది 20% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఉంటుంది అండ్ ఇది నార్మల్. ఇది ఎందుకు వస్తుంది అని అంటే మొదటిది మన బాడీలో ఉండే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల. ఫస్ట్ వచ్చేసి రిలాక్సిన్ అనమాట. ఈ హార్మోన్ అనేది మనల్ని ప్రెగ్నెన్సీలో ప్రిపేర్ చేస్తుంది అండ్ డెలివరీకి ప్రిపేర్ చేస్తుంది. దీనివల్ల మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి, లిగమెంట్స్ అనేవి రిలాక్స్ అవుతాయి బాగా. సో దానివల్ల ప్యూబిక్ బోన్ దగ్గర పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది, బిడ్డ ఎదిగే కొద్దీ, గర్భసంచి సాగే కొద్దీ మన పోస్చర్ లో తేడాలు వస్తుంటాయి, మన పోస్చర్ మారుతుంది. దానివల్ల కింద భాగం అంటే పెల్విస్ దగ్గర ప్రెషర్ పెరుగుతుంది, దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ అనేది డెలివరీ తర్వాత 90% మందిలో తగ్గిపోతుంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మరీ ఎక్కువగా ఉంటే పెల్విక్ బెల్ట్స్ యూజ్ చేసుకోవచ్చు సపోర్ట్ కోసం. లేదు అంటే ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ చేసి పెల్విక్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకుంటే పెయిన్ అనేది తగ్గుతుంది. ఇది యూజువల్గా నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, మంచం మీద అటు ఇటు తిరిగేటప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సివియర్ పెయిన్ వచ్చి నడవలేని పరిస్థితుల్లో మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.